ఇక్కడ రెంటెడ్కి ఇంట్లో ఉన్నాం. కుసుమ్ కుమార్ ఇల్లు ఒకటి నంబర్ 1. ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాలకు ఇది కాల్ చేసి ఈ ఇంట్లోకి పోయినాం. అది కూడా ఇది అది ఆ ఇంట్లో ఉన్నాం. ఆ ఇంట్లో ఆ ఇల్లు అది చూడున్నది. ఆ రూమ్లో మేము ఉన్నాం. ఇంట్లోనే ఉన్నాం. నేను అది కాల్ చేసి ఇళ్ళకి వచ్చిన మీద ఆ రూమ్ ఆ పోర్షన్ కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉండే. కరెక్ట్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉండే. ఆ మ్యారేజ్ ఉంటే వాళ్ళకి ఇరకాటం అవుతుందని మేము అక్కడి నుంచి కాల్ చేసి ఇక్కడికి వచ్చాం. ఓకే, వీళ్ళు ఈయనే ఉన్నారు, వీళ్ళ పోర్షన్ నీళ్ళే ఉన్నారు. దాని తర్వాత ఇక్కడి నుంచి ఖాళీ చేసి నేను అనుకుంటున్నా 10th క్లాస్ 10వ తరగతికి లేదు 10వ తరగతికి నేను రామ్నగర్ రామ్ మందిర్కి పోయినా. ఇద్దరం ఒకటేసారి పోయినాం. మాకు అయ్యప్ప పూజ చేస్తాం చూడు, అడొక బూత్ బాంగ్లా ఉండే ఆర్శంకర్ అన్న ఆయన ఇంట్లో ఇద్దరం ఒకటేసారి ఆ ఇంట్లో రెంట్కి పోయినాం. కొన్ని రోజులు ఈ ఇంట్లో, కొన్ని రోజులు అపోజిట్, కొన్ని రోజులు ఆ ఇంట్లో ఆర్శంకర్ అన్న ఇంట్లో రామ్నగర్ 10వ తరగతిలో ఆడికి పోయినాం. ఆ ఇంట్లో వీళ్ళ కింద మేము పైన. ఇది ప్రయాణం. ఇది 1, 2 జట్టి కుసుమ్ కుమార్ ఫస్ట్ ఇల్లు, గొల్ల సత్తయ్య రెండో ఇల్లు, ఆర్శంకర్ రామ్నగర్ రామ్ మందిర్ మూడో ఇల్లు. ఇది అది అయిపోయిన తర్వాత 4వ ఇల్లు కిరణ్ ఉన్నాడు కదా, వీళ్ళ బాబాయ్ వీళ్ళ నాయన సుధాకర్ గౌడు గోపాల్ అని వీళ్ళ ఇల్లు, వీళ్ళ ఖాందాన్ ఇల్లు. వీళ్ళింట్లోకి పోయినా, వీళ్ళింట్లో పోయినాడు మున్సిపల్ చైర్మన్ ఆయన కిరాయికి ఉన్నప్పుడు ఈడ మున్సిపల్ చైర్మన్. మళ్ళీ దాని తర్వాత గొల్ల అంజయ్ ఇంట్లోకి పోయినాం. దాని తర్వాత ఆర్శంకర్ అని ఇంట్లోకి వచ్చినాం. మా అమ్మ చనిపోయిన తర్వాత ఆర్శంకర్ ఇంట్లోకి 2003లో వచ్చిన. ఇది ఇప్పుడున్న ఇల్లు అలా కిరాయికి వచ్చిన. ఆ కిరాయికి ఉన్నప్పుడు 2004 ఎమ్మెల్యే అయినా, 2009లో అయినా, 2014లో ఓడిపోయినా, 2018లో ఎమ్మెల్యే అయినా, 2023లో ఓడిపోయినా అదే ఇంట్లో. మొన్న కూచి పెళ్లికి నెల రోజుల ముందు ఆ ఇల్లు 50 లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఏది ఇప్పుడు ఉంటున్న ఇల్లు 22 సంవత్సరాలు నేను ఆ ఇంటికి కిరాయి కట్టినా. మొన్న కూచి పేరు మీద ఇల్లు కొన్నాను 50 లక్షలు ఇచ్చి. ఆ ఇల్లు కొన్నాడు, ఆ ఇల్లు కొన్నాం. ఇది లైన్ కిరాయిట్లో అన్నది సొంత ఇల్లు కొన్నాం. ఇది మళ్ళీ